మినప్పప్పుతో ఇలాంటి లడ్డూలు ఎప్పుడైనా చేశారా? పాకం పట్టాల్సిన అవసరం లేకుండా మినప్పప్పుతో పాటు కొద్దిగా పెసరపప్పు వేసి ఇలా ఓసారి చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 2 కప్పుల మినపగుళ్ళను వేసుకోండి. వీటిని సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఇవి వేగటానికి మనకు కాస్త సమయం పడుతుంది. మినపగుళ్ళు నిదానంగా వేగి రంగు మారి వీటి నుండి సువాసన రావటం మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన మినపగుళ్ళను మనం నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ రుచి కూడా బాగుంటుంది. ఓసారి అలా చూసి వేయించుకుని తీసుకోండి. ఇలా వేయించుకున్న మినపగుళ్ళను ఓ పక్కన పెట్టేసుకుని ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు పెసరపప్పును వేసుకోండి. దీనిలోనే 1 స్పూన్ బియ్యం కూడా వేసుకుని వీటిని కూడా నిదానంగా సన్నని మంట మీద వేయించుకోవాలి. పెసరపప్పు మనకు త్వరగానే వేగిపోతుందండి. ఇది కూడా రంగు మారి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పెసరపప్పు మినప్పప్పు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 3 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని పావు నిమిషం పాటు సన్నని మంట మీద వేయించుకోవాలి. తర్వాత ఒక 20 జీడిపప్పు 20 బాదం పప్పు వేసుకుని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం మినప్పప్పు పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కరిగితే సరిపోతుందండి. బాగా వేడెక్కాల్సిన అవసరం లేదు. ఇలా నెయ్యిని కూడా కరిగించుకుని ఓ పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన మినప్పప్పు పెసరపప్పు రెండింటిని ఓసారి కలిపేసి దీనిలో 4 నుండి 5 యాలకులను వేసుకోండి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తని పొడిలా కాకుండా బరకబరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే 2 కప్పుల బెల్లం కూడా వేసుకుని ఒకేసారిగా కానీ లేదంటే 2 సగాలుగా కానీ చేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇది వచ్చేసి మనకు రవ్వగా ఉండాలి. ఉప్మా రవ్వ మనకు ఎలా చేతికి రవ్వగా తగులుతుందో అలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కాస్త సన్నటి రవ్వలాగా ఉంటే తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేరుశనగ గుళ్ళు బాదం పప్పు వీటిని కూడా మిక్సీ పట్టి తీసుకోండి. తర్వాత వీటన్నింటినీ కలుపుకోవటానికి అనువుగా ఉండే ఒక పెద్ద ప్లేట్లోకి మినప్పప్పు పెసరపప్పు బెల్లం కలిపి మిక్సీ పట్టుకున్న రవ్వతో పాటు జీడిపప్పు బాదం వేరుశనగ గుళ్ళ పొడిని కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఓసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందు వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుని రవ్వను కలుపుకుని మీకు నచ్చిన సైజులోకి లడ్డూలాగా చేసుకోండి. మనం తీసుకున్న నెయ్యి ఈ మొత్తం రవ్వకి సరిగ్గా సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకున్న లడ్డూలను చెమ్మ తగలకుండా పెట్టుకుంటే నెలపాటు నిలువుంటాయి. అంతేనండి, పాకం పట్టే పని లేకుండా మినప్పప్పుతో ఎంతో రుచికరమైన లడ్డు మనకు తయారైపోతుంది. ఇవి రవ్వగా ఉంటూ తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటాయి. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.